ఒక బీజేపీ నేత నోటి దూల ఇలాంటి దరిద్రులతోనే పార్టీ పరువు దేశం పరువు కూడా పోయేది. కల్నల్ సోఫియా ఖురేషీ మీదన ఈ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసి కున్వర్ విజయ్ షా అనేటటువంటి నాయకుడు ఏంటయ్యా అంటే ఆడబిడ్డల సింధూరాన్ని చెరిపేసిన వాళ్ళ అంతు చూడడానికి వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన సోదరునే మోడీ పంపాడు అంటూ దీంట్లో మతాన్ని తీసుకొచ్చాడు. హిందువులకు సంబంధించిన బొట్టు తీసినందుకు ప్రతీకారం తెచ్చుకోవడానికి వాళ్ళ జాతి బిడ్డనే పంపించాం అంటూ అనవసరమైనటువంటి సైన్యానికి తీసుకొచ్చి మతాన్ని అంటగట్టినటువంటి దరిద్రం. వాస్తవానికి అమ్మాయి ఛత్తర్పూర్లో జిల్లాలో మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్ జిల్లాలో నౌగాంగులో 5వ తరగతి దాకా చదివింది. ఆమె తండ్రి కూడా అక్కడే ఉద్యోగం చేసేవాడు. అందుకే ఆమె చిన్నతనం నౌరంగ్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంది. కల్నల్ సోఫియా ఖురేషీ ఇప్పుడు అధికార ప్రతినిధిగా చేసింది. ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. लोगों को हमने उन्हीं की बहन भेज करके उनकी ऐसी की तैसी करवाई। एक बार मोदी जी के लिए जोरदार ताली बजाएं। उन्होंने कपड़े उतार के हमारे हिंदुओं को मारा और मोदी जी ने उनकी बहन को उनकी ऐसी की तैसी करना हमारे जहाज से उनके घर ले गए। अब मोदी जी कपड़े तो उतार नहीं सकते थे, इसलिए उनके समाज की बहन को भेजा कि तुमने हमारी बहनों को अगर विधवा किया है तो तुम्हारे समाज की बहन आके तुम्हें नंगा करके छोड़ेगी। देश का सम्मान मान सम्मान और हमारी बहनों का सुहाग का बदला तुम्हारी जाति की समाज की बहनों को पाकिस्तान भेज कर चाहे कोई ले सकता है। और उन्होंने कहा था घर में घुस के मालूम घर में ఇక్కడే ఇట్లాంటి నోటి దూలగాళ్లతోనే సమస్య. అసలు విషయం ఏంటి, సింగుని పెట్టారు, అదే సందర్భంలో ఒక ముస్లింని పెట్టారు, ఒక కాశ్మీరీ అనే మిస్త్రీని పెట్టారు. ఎందుకని అక్కడ వీళ్ళు భారత సమాజంలో వేరు, వీళ్ళకి భారతదేశంలో ఉండటం ఇష్టం లేదన్న ప్రచారం పాకిస్తాన్ చేసుకొస్తుంది కాబట్టి. కానీ వాళ్ళు మా దేశంలో మా అధికార ప్రతినిధులు మా కీలకమైన స్థానాల్లో ఉన్నారని చెప్పడం, ఒక బాధ్యతాయుతమైన పాత్రలో వాళ్ళు చేస్తే దాన్ని మిస్యూజ్ చేసి ఎట్లాంటి వాళ్ళతోనే తలనొప్పి.